హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు చైతన్య కుమార్. ఐఎమ్ డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్. సో నా యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైమ్‌గా చూసుంటే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్‌లో మీ యొక్క బిజినెస్‌ని డిజిటల్‌గా గ్రో చేసుకోవడానికి కంప్లీట్ నాలెడ్జ్‌ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మీ యొక్క బిజినెస్ గ్రో చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ తీసుకుంటే ఐ డోంట్ హావ్ అచీవ్‌మెంట్ టు షో హౌ టు ప్రెజెంట్ ఏ బిజినెస్ ప్లాన్ టు ప్రాస్పెక్ట్స్. సో ఇదంతా మనకు ఈ ప్రాబ్లమ్ అనేది మనకు ఎక్కువగా నెట్వర్క్ మార్కెటింగ్‌లో వస్తుంది. సో నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనకు ఎటువంటి అచీవ్‌మెంట్ లేకపోయినా ఏ విధంగా కొత్త వాళ్ళకి మన బిజినెస్‌ని షో చేసుకోవాలి. సో మన బిజినెస్ ప్రెజెంటేషన్ చేయడానికి మనకు ఎటువంటి పెద్ద పెద్ద చెక్కులు ఉండాల్సిన అవసరం లేదు. మనకు కార్లు ఉండాల్సిన అవసరం లేదు. సక్సెస్‌ఫుల్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇనిషియల్ స్టేజ్‌లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. యాహ్! యాస్ యూజువల్‌గా మీకు ఒక ఫ్రీ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో లాస్ట్‌లో నేను మీకు ఈ ఫ్రీ గిఫ్ట్ అనేది రివీల్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్రీ గిఫ్ట్ మీరు చూడాలంటే జస్ట్ కంప్లీట్ వీడియోని మీరు వాచ్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఐ డోంట్ హావ్ అచీవ్‌మెంట్ టు షో. సో అనే దానిపైన ఒక చిన్న కాన్సెప్ట్ మీకు చెప్తానండి. సో ఇక్కడ చూడండి, ఎవ్రీబడీ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. సో ఇప్పుడు మీరు మీ యొక్క అప్లైనర్ కావచ్చు, మీ యొక్క సీనియర్స్ కావచ్చు, ఎవరైనా సరే, సో అతనికి కార్ ఉంది, అతనికి ఇది పెద్ద పెద్ద చెక్కులున్నాయి. సో అతనితో నేను సబ్జెక్ట్ చెప్పిస్తాను అనుకుంటే ఒకసారి ఆలోచించండి. వాళ్ళు కూడా జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే. సో మీ టీంలో ఎవరైతే టాప్ లీడర్‌గా ఉంటారో అతను కూడా జీరో నుంచి స్టార్ట్ చేసేయండి. కాబట్టి జీరోతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు కూడా జీరోతోనే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క బిజినెస్ రిప్రజెంటేషన్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మనం కొత్త వాళ్ళకి రికమెండ్ చేయాలంటే, కొత్త వాళ్ళకి మన బిజినెస్‌ని ప్రెజెంట్ చేయాలంటే సో మనకి పెద్ద చెక్కులు, పెద్ద కార్లు ఉండాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ 3 ఫ్యాక్టర్స్ ఉంటే చాలు. ఏంటంటే ఆ ప్రాస్పెక్ట్ అనే వ్యక్తి మనకు తెలిసుండాలి. సో మనం లైక్ చేసి ఉండాలి. అండ్ మనల్ని నమ్మాలి. సో నో, లైక్, ట్రస్ట్. సో ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే మనం క్లోజింగ్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది. ఇక్కడ చూడండి, కోల్డ్ మార్కెట్ అంటే మనకు కొత్త వాళ్ళతో బిజినెస్ చేయడం అనేది నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్‌ఫుల్ ఫార్ములా. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. తెలియనోళ్ళు చాలా మంది ఉంటారు. సో దట్ ఈస్ కోల్డ్ మార్కెట్. సో కోల్డ్ మార్కెట్‌లో బిజినెస్ చేయడం అనేది అసాధ్యం. కాబట్టి ఎవరైతే తెలియనోళ్ళు ఉంటారో వాళ్ళని మనం తెలుసుకొని, వాళ్ళు మనం లైక్ చేసే విధంగా ప్లాన్ చేసుకొని, సో వాళ్ళు మన మీద ట్రస్ట్ బిల్డ్ చేసుకునే విధంగా ఉండాలి. సో ఇవన్నీ చేయాలంటే మనం ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనం డిజిటల్‌గా ప్రెజెన్స్ ఉండాలి. సో ఎప్పుడైతే మీరు డిజిటల్‌గా ప్రెజెన్స్ ఉంటారో మిమ్మల్ని లైక్ చేస్తారు అండ్ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు. ఎప్పుడైతే ట్రస్ట్ చేస్తారో మీతో బిజినెస్ చేయడానికి వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో యూ కెన్ విన్ ట్రస్ట్ వితౌట్ అచీవ్‌మెంట్ ఆల్సో. సో మీకు ఎటువంటి అచీవ్‌మెంట్ లేకపోయినా వాళ్ళు మిమ్మల్ని నమ్మగలిగితే మీతో బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది 100% జరుగుతుంది. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో 2 థింగ్స్ ఉంటాయండి. ఒకటొచ్చి బ్లాకింగ్ ఆబ్జెక్షన్, 2 హ్యాండ్లింగ్ ఆబ్జెక్షన్. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్‌కి ఏదన్నా అబ్జెక్షన్స్ అనేది వచ్చిందంటే, డౌట్స్ రైజ్ అవుతున్నప్పుడు సో మనం ఏం చేయాలంటే ఆ డౌట్స్‌ని హ్యాండ్లింగ్ చేయడం కంటే ముందుగానే బ్లాక్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వన్స్ అతనికి ఆ డౌట్ అనేది వచ్చిన తర్వాత అతన్ని ఆ డౌట్ క్లారిఫై చేయడం అనేది చాలా కష్టం. సో అది రాకముందే మనం గాని బ్లాక్ చేయగలిగితే సో అప్పుడేమవుతుందంటే మన పని ఈజీ అవుతుంది. సో అతనికి మనం ఈజీగా మనం క్లోజింగ్ చేయొచ్చు. సో ఇవి మనకు మెయిన్ కాన్సెప్ట్స్. మీకు ఏదైతే వితౌట్ ఎనీ అచీవ్‌మెంట్ మనం ఏ విధంగా ముందుకెళ్ళొచ్చో చూసుకోండి. సో దీంట్లో ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సమ్ థాట్స్. మీ యొక్క బిజినెస్ ప్రెజెంటేషన్ చెప్పిన తర్వాత, సో ఎప్పుడైతే మనం ప్రెజెంటేషన్ చెప్పిన తర్వాత అతని మనసులో ఏముంటుంది, మన మనసులో ఏముంటుంది. సో చాలా కన్‌ఫ్యూజన్ ఇక్కడే ఉంటుందన్నమాట మెయిన్. సో అలాంటి థాట్స్ మీకు సో వాళ్ళ మనసులో ఏ థాట్స్ ఉంటాయి, సో మీ మైండ్‌లో ఏముంటుందనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, ప్రాస్పెక్ట్ ఏ విధంగా ఆలోచిస్తుంటాడు. సో ఎప్పుడైతే మీరు మంచి కంపెనీ, మంచి ప్రొడక్ట్, మంచి బిజినెస్ ప్లాన్ అన్ని ఎవ్రీథింగ్ కంప్లీట్‌గా ప్రెజెంట్ చేసిన తర్వాత అతని దగ్గర ఉండే ఆలోచనలు ఏముంటాయంటే కస్టమర్ ఏం ఆలోచిస్తాడు అని చూసుకుంటే ఈ 4 పాయింట్స్ మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ ఆలోచిస్తుంటారు. ఏంటంటే వై షుడ్ ఐ బిలీవ్? సో నేను నిన్నెందుకు నమ్మాలి?
సెకండ్ వన్, ఈజ్ ఇట్ ఫర్ మీ? ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఆపర్చునిటీ ఉందో, కాన్సెప్ట్ ఉందో, ఇది నాకు సూటబుల్ అవుతుందా, నేను చేయగలుగుతానా? థర్డ్ వన్, హ్యాస్ దిస్ వర్క్డ్ ఫర్ అదర్ పీపుల్స్ ఆల్సో? సో ఇది నాకొక్కడికే కాకుండా నేను ఇంకొకరికి రికమెండ్ చేయగలిగితే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుందా లేదా? అండ్ లాస్ట్ వన్, డూ ఐ రియలీ నీడ్ దిస్? సో ఇప్పుడు నాకు ఇది ఖచ్చితంగా అవసరమేనా? ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకు ఇది అవసరమేనా? సో ఇలాంటి మైండ్ సెట్లో కస్టమర్ ఆ డౌట్స్తో ఉంటాడు. సో ఈ 4 ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో, ఈ 4 అబ్జెక్షన్స్ కానీ కస్టమర్కి క్లియర్ అయినాయి అంటే, సో అతను డెసిషన్ తీసుకోవడంలో క్లియర్గా ఉంటాడు. సో అదే విధంగానే మనం కొత్త ప్రాస్పెక్ట్స్కి మనం ప్రజెంటేషన్ చేసిన తర్వాత మన మైండ్ సెట్లో ఏముంటుందో చూద్దాం. సో ఇక్కడ ఏముంటుందంటే, మన మైండ్ సెట్లో ఐ హ్యావ్ నో అచీవ్మెంట్ టు షో. సో సబ్జెక్ట్ అయితే అయిపోయింది. సో అతను నువ్వెంత చెక్కు తీసుకుంటున్నావు అడుగుతాడేమో. సో నువ్వు ఇందులో ఏం సంపాదించేసావు అడుగుతాడేమో. సో ఇట్లా ఈ డౌట్స్తో ఎక్కువ ఉంటాడు. సో నాది పెద్ద చెక్ లేదు కదా చూపించడానికి. సో నన్ను బిలీవ్ చేస్తాడు చేయలేడు. సో ఇలాంటివి. ఐ జస్ట్ స్టార్టెడ్ బిజినెస్. సో ఒక 1 year 2 years స్టార్ట్ అయిన వాళ్ళు ఒక పెద్ద పెద్ద చెక్కులు తీసుకునేటప్పుడు వాళ్ళకి బాగా వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కస్టమర్స్ అనేది ఎక్కువ రారు, ఇతను నన్ను నమ్మడు అనే ఫీలింగ్లో ఉంటారు. అండ్ ప్రాస్పెక్ట్ మే జాయిన్ అదర్ పర్సన్. ఇప్పుడు నేను సబ్జెక్ట్ చెప్పాను, సో నాది అచీవ్మెంట్ లేదు కాబట్టి చేస్తారా చేయడం. ఒకవేళ మా సీనియర్ చెక్ బాగుంది, అతని అచీవ్మెంట్ బాగుంది కాబట్టి అతని దగ్గర చేరతాడా? సో నాదిరి సబ్జెక్ట్ విని అతని దగ్గర చేరతాడా? సో ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది మనం ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఇవి క్లియర్ అవుతాయో, మనం ఎటువంటి అచీవ్మెంట్ లేకపోయినా కూడా మనం ఈ యొక్క బిజినెస్ ప్రెజెంటేషన్ చేయొచ్చు. సో ఒకటి ఆలోచించండి, మనం పీపుల్స్తోనే బిజినెస్ చేయాలి. సో పీపుల్స్ ఆర్ ఎమోషనల్స్. బిజినెస్ ఇస్ లాజిక్, బట్ పీపుల్స్ ఆర్ ఎమోషనల్స్. సో మనం పెద్ద పెద్ద చెక్కులు, మోటివేషన్స్ ఇవన్నీ ఏమవుతుందంటే కస్టమరు ఎక్కువగా నమ్మే ఫ్యాక్టర్ ఉండదు. సో నాకు ఒక 5 లక్షలు వస్తుందంటే ఒకవేళ మీకు అది నిజమో అబద్ధమో కనుక్కోగలుగుతాడు. సో అట్లాంటి చెక్స్, కార్లు, సో నాకు రావట్లేదు, నా ఫ్రెండ్కి వస్తుంది, మా అప్లైనర్కి వస్తుంది. సో ఇలా చెప్పి మీరు బిజినెస్ చేయడం వల్ల ఎటువంటి లేదు, రిజల్ట్ రాదు. ఎందుకంటే పీపుల్స్ ఆర్ ఎమోషనల్స్. సో పీపుల్స్ రియల్ పీపుల్స్తోనే బిజినెస్ చేయాలనుకుంటారు. సో ఇలాంటి మోటివేషన్ స్పీకింగ్స్, సో ఇలాంటి పెద్ద పెద్ద చెక్కులు, పెద్ద పెద్ద కార్లు చూపించి బిజినెస్ చేసే రోజులు పోయినాయి. సో ఇప్పుడు ట్రూత్, రియాలిటీ కావాలి. సో అలాంటిది మీరు కానీ ప్రొవైడ్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు ఎటువంటి చెక్కులు, అచీవ్మెంట్స్ అవసరం లేదు. ఓకే. సో జస్ట్ ఈ 4 ఏదైతే ఉన్నాయో, ఈ 4 క్వశ్చన్స్ మీకు ఆల్మోస్ట్ మేజర్ కొత్త ప్రాస్పెక్ట్స్ ఉండే మైండ్ సెట్ ఎలా ఉంటుంది. సో అవి క్లియర్ అయినాయంటే సో మీరు మీ యొక్క ప్రెజెంటేషన్ని చాలా సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయొచ్చు. సో ఏదైతే ఉన్నాయో ఆ 4 క్వశ్చన్స్ మీద నేను మీకు ఈరోజు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వై షుడ్ ఐ బిలీవ్ యూ? సో నేను ఎందుకు మిమ్మల్ని నమ్మాలి? సో బిజినెస్ బాగుంది, కంపెనీ బాగుంది, ప్లాన్ బాగుంది, అన్నీ బాగున్నాయి, బట్ నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? సో దానికి మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీరు 2 టెస్టిమోనియల్స్ చెప్పాల్సి వస్తుంది. సో నేను ఇప్పుడే కొత్తగా చేరాను కదా కంపెనీలో, సో నాది టెస్టిమోని ఏం లేదు కదా, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో దానికి నేను మీకు ఒక స్మాల్ అసైన్మెంట్ ఇస్తాను. ఆ అసైన్మెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఇది చాలా బాగా మంచి వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే టెస్టిమోనీస్ అబౌట్ యూ. సో మీ గురించి ఒక టెస్టిమోనీస్ లాగా. సో మీరు ఎట్లా కొత్తగా వచ్చారు కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్ని హెల్ప్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఏం తీసుకోండి అంటే, సో నేను ఒక బిజినెస్లో నేను స్టార్ట్ చేస్తున్నాను. సో నా గురించి, సో ఇన్నాళ్ళ మన పరిచయంలో, సో నా గురించి నువ్వేమనుకుంటున్నావు నాకు ఒకసారి
మెసేజ్ చెయ్యి. సో నేను ఎలాంటివాడిని, నా గురించి ఏమేం క్వాలిటీస్ ఉన్నాయి, నా దగ్గర బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయా, గుడ్ క్వాలిటీస్ ఉన్నాయా, జస్ట్ షేర్ అబౌట్ మీ. సో నాకు నీ డీటెయిల్స్ ఇవ్వని చెప్పి, సో ఒక 5-6 మంది దగ్గర మీ యొక్క రిలేషన్స్ బట్టి ఏమేమి ఉందో సో జస్ట్ టేక్ ఫీడ్బ్యాక్. సో దానికి ఒక ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. సో నా యొక్క ఫ్రెండ్ నుంచి నేను తీసుకున్న ఒక మెసేజ్. సో నేను అడిగాను, తను నాకు మెసేజ్ చేశాడు. ఐ నో చైతన్య కుమార్ సిన్స్ 2018. వెన్ ఐ మెట్ హిమ్ మై హోమ్ టౌన్ యాజ్ అ ఫ్రెండ్స్ ఫ్రెండ్. సో నా ఫ్రెండ్కి ఫ్రెండ్ అనమాట. సో ఆఫ్టర్ వర్కింగ్ విత్ హిమ్ ఫర్ మోర్ దెన్ 3 years, I always believe him. As he possesses excellent marketing skills, fine words, and attitude of an entrepreneur, his never quit quality is always impressed me. I am very much sure that he will win his customers' heart and value and professional attitude. I strongly endorse Chaitanya Kumar as a friend and business partner. దర్బార్వలి. సో ఈ విధంగా మీ దగ్గర ఉన్న మీకున్న ఒక 5-6 మంది ఫ్రెండ్స్ దగ్గర మీ యొక్క టెస్టిమోనియల్స్ కూడా తీసుకోండి. సో ఎప్పుడైతే మీ యొక్క టెస్టిమోనియల్స్ కానీ మీరు కలెక్ట్ చేసుకుంటారో, సో ఎవరైతే మీ యొక్క ప్రెజెంటేషన్ వింటారో జస్ట్ నా గురించి ఒకసారి చూడండి, మా ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు. సో యూ కెన్ బిలీవ్ మీ. సో దీని నుంచి మీరు బిలీవ్ చేయొచ్చు. సో ఇదేమవుతుందంటే కస్టమర్స్కి మీ ప్రాస్పెక్ట్స్కి బిలీవ్నెస్ పెంచడానికి, సో మిమ్మల్ని నమ్మడానికి, ట్రస్ట్ బిల్డ్ చేయడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా టెస్టిమోనీ అబౌట్ కంపెనీ. సో మీ కంపెనీ యొక్క టెస్టిమోనీ కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్ నెట్లో కూడా మీకు ఎక్కువగా అవైలబుల్ దొరుకుతుంది. సో నేను ఎగ్జాంపుల్ మీకు ఒక టెస్టిమోనీ మీకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఒక ఫేమస్ సైంటిస్ట్ డాక్టర్ ఫ్రెడ్ మార్. సో డాక్టర్ ఫ్రెడ్ మార్ ఎవరైతే నోబెల్ ప్రైజ్ ఉన్నారో, సో హీ సమ్ సెలబ్రిటీ. సో ఎవరైతే మా సెలబ్రిటీ ఉన్నాడో, ఈ సెలబ్రిటీ హీ ఎండోస్ సమ్ ప్రోడక్ట్. సో ఒక ప్రోడక్ట్ని, నా కంపెనీలో ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తున్నారు అని మీరు ఒక ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూపించవచ్చు. సో నాకు అసలు RG+లో ఏమేమి ఉన్నాయి, దాని ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి, ఐ డోంట్ నో. బట్ ఒక నోబెల్ ప్రైజ్ సైంటిస్ట్ ఈ ప్రోడక్ట్ని ఎండోస్ చేస్తున్నాడు. సో the primary disease over the world come from cardiovascular problems and are insufficient blood circulation. సో దీనికి ఇది ఇంపార్టెంట్ న్యూట్రిషన్ ఫుడ్ అనేసి చెప్పడం జరిగింది బెడ్ ఫార్మర్. సో దాంట్లో ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పడం జరిగింది. సో ఇలాంటి టెస్టిమోనియల్స్ మీకు మీ కంపెనీ యొక్క టెస్టిమోనియల్స్, కొన్ని ఎవరైతే ఫేమస్ సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీ టెస్టిమోనియల్ చూపించట్లేదు, మీ యొక్క ఏదైతే అచీవ్మెంట్స్ చూపించట్లేదు. సో సమ్ అదర్, సో ఎవరో చెప్పిన కంపెనీ గురించి కావచ్చు, సో మీ గురించి ఎవరో వాళ్ళు చెప్పిన టెస్టిమోనియల్స్ మీరు ఇక్కడ ఫోకస్ చేసుకుని, సో మీ యొక్క ప్రాస్పెక్ట్ యొక్క ట్రస్ట్ని మీరు బిల్డ్ చేసుకుంటూ వాళ్ళతో మీరు క్లోజింగ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ విధంగా మీరు మీ యొక్క టెస్టిమోనియల్తో వాళ్ళు మీతో మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అనే దానిపైన మీరు ఇక్కడ ప్లాన్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఈజ్ ఇట్ ఫార్ మీ? డూ ఐ రియల్లీ నీడ్ దిస్? సో ఇది నాకెందుకు, ఇది నాకు ఖచ్చితంగా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉపయోగపడుతుందా లేదా? సో దీనికి మనం క్లియర్ చేయాల్సిన క్వశ్చన్స్ క్లారిఫై చేద్దాం. సో ఈ యొక్క అబ్జెక్షన్ని మనం ఏ విధంగా ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ మనము 2 వేరియేషన్లో మనం వాళ్ళకి కొంత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ప్రాబ్లమ్స్. సో ఇక్కడ చూడండి, దాని ప్రాబ్లమ్స్కి మనం చెప్పాల్సింది ఈ యొక్క రాబర్ట్ కియోసకి క్యాష్ ఫ్లో కోఆర్డినేట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ప్రజెంటేషన్లో ఈ యొక్క కాన్సెప్ట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఒకసారి దీని మీద ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ యాక్టివ్ ఇన్కమ్లో ఉన్నారు. సో వీళ్ళు బిజినెస్ ఓనర్స్కి వెళ్ళామంటే ప్యాసివ్ ఇన్కమ్తో మనం ఎక్కువ టైంని, ఎక్కువ ఫ్రీడమ్ని మనం గెయిన్ చేసుకోవచ్చు. సో ఇలా కొంత మనకు మన ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఎవరైతే హై ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ కియోసకి తను చెప్పిన వర్డ్స్తో మనం కంపేర్ చేసుకొని దాన్ని కొంచెం క్లియర్గా ESBA ఫార్ములా గురించి క్లియర్గా వాళ్ళకి అర్థం చేయండి. సో అదేవిధంగా సో ఆ సెలబ్రిటీస్ ఏం చెప్తున్నారు, సో దాన్ని కూడా మీరు ఎక్స్పోజ్ చేయండి.
సో ఇక్కడ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. సో యాక్టివ్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్, పోర్ట్‌ఫోలియో ఇన్కమ్. సో ఈ యొక్క ఇన్కమ్స్ ఏదైతే ఉన్నాయో, సో ఈ యొక్క ఇన్కమ్స్ మనకు యాక్టివ్ ఇన్కమ్‌తో పాటు పాసివ్ ఇన్కమ్ అండ్ పోర్ట్‌ఫోలియో ఇన్కమ్ కూడా ఉండాలి. ఇక్కడ చూడండి పాసివ్ ఇన్కమ్ అంటే మనకు బిజినెస్, రాయల్టీస్, రెంటల్స్, అఫిలియేట్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్. సో ఇది నేను చెప్పట్లేదు. ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్‌లో, సో వాళ్ళు చెప్తున్నారు. సో ఇతను రాబర్ట్ కియోసకి ఈజ్ ఎ రిచ్ డాడ్ పూర్ డాడ్ యొక్క బుక్ బెస్ట్ సెల్లర్ బుక్ యొక్క ఆథర్ చెప్తున్నాడు. అమెరికన్ ఇన్వెస్టర్ ఇతను. సో ఇతను చెప్తున్నాడు మీకు యాక్టివ్ ఇన్కమ్‌తో పాటు పాసివ్ ఇన్కమ్ కూడా ఉండాలి అనేసి. సో ఇక్కడ వాళ్ళ యొక్క ఏదైతే టెస్టిమోనియల్స్ ఉన్నాయో, సో వాళ్ళ యొక్క మాటలు మీ ద్వారా మీరు చెప్తున్నట్టు కాకుండా వాళ్ళు చెప్తున్నట్టుగా మీరు వాళ్ళకి ప్రెజెంట్ చేసి, సో ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనకున్న ప్రాబ్లమ్స్‌కి సో ఏంటి సొల్యూషను? సో మనకున్న ఈ యొక్క పాండమిక్ సిట్యుయేషన్‌లో మనకున్న ప్రాబ్లమ్స్‌కి సో ఇది ఎలా హెల్ప్ అవుతుందనేది కొంత వాళ్ళకి ముందుగానే మనం ప్రెజెంటేషన్‌లో ప్లాన్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేసుకొని మిమ్మల్ని నమ్మి మీతో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ తీసుకుంటే హ్యాస్ దిస్ వర్క్డ్ ఫర్ అదర్ పీపుల్స్ ఆల్సో? సో ఇది అందరికీ ఉపయోగపడుతుందా? సో అందరూ ఇది చేయగలుగుతారా? సో దానికి మీరు చేయాల్సిన ఇంకొక వర్క్ ఏంటంటే, సో గ్లిప్స్ ఆఫ్ సమ్ కంపెనీ సక్సెస్ ఈవెంట్స్. సో మీ యొక్క సక్సెస్ కంపెనీ వీడియోస్ కావచ్చు, ఒక టెస్ట్ మనకు ఏదైతే ఫంక్షన్స్ జరుగుతుంటాయి కదా, కంపెనీ యొక్క సక్సెస్ స్టోరీస్, సక్సెస్ డేస్. సో అందులో కొన్ని ఎక్కువ మంది ఎవరైతే విజిట్ చేస్తుంటారో సో అవి చూపించండి వీడియోస్. సో ఎప్పుడైతే ఆ సక్సెస్ స్టోరీస్‌లో, ఆ సక్సెస్ ఈవెంట్స్‌లోనో సో ఎవరైతే ఎక్కువ మంది అచీవ్ అవుతుంటారో వీళ్ళందరూ ఎవరంటే అచీవ్ చేసిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. సో ఇంతమంది అచీవ్ అయినప్పుడు ఇది అందరికి ఎందుకు సూట్ కాదు. సో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సో మనం కూడా దీంట్లో వర్క్ చేయగలిగితే మనం కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి సో కొన్ని కంపెనీ సక్సెస్ ఈవెంట్స్‌ని వాళ్ళకి ప్రెజెంట్ చేసి వాళ్ళతో చూపించే విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఈ విధంగా మనం గాని ప్రతి ఒక్క అబ్జెక్షన్స్‌ని ముందుగానే మనం మన ప్రెజెంటేషన్‌లో వాళ్ళని బ్లాక్ చేయగలిగితే వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్‌ని మనకు క్లోజింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అండ్ లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వై షుడ్ ఐ జాయిన్ విత్ యూ? సో అంతా బాగుంది, కంపెనీ బాగుంది, కంపెనీ ప్రోడక్ట్ బాగుంది, అంత నిన్ను నమ్మాలి. బట్ నీతో వర్క్ చేయడానికి ఎందుకు నేను నీతోనే వర్క్ చేయాలి? వై షుడ్ ఐ జాయిన్ విత్ యూ? సో దీనికి ఖచ్చితంగా మీరు ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, వై షుడ్ ఐ జాయిన్ విత్ యూ అనకి మీరు 3 వేస్‌లో మీరు చెప్పొచ్చు. స్టోరీ. సో స్టోరీ టెల్లింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఎప్పుడైతే మీరు ఎంత అద్భుతంగా మీరు స్టోరీ చెప్పగలుగుతారో, స్టోరీ టెల్లింగ్ ఈస్ ద బెస్ట్ కీ టు సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. సో ఈ స్టోరీ కూడా ఎలా ఉండాలి అంటే, మీరు కొత్త వాళ్ళతో ప్రెజెంట్ చేసేటప్పుడు సో 10 స్లైడ్స్‌తో ప్రెజెంటేషన్ ఉండాలి. సో ఆ 10 స్లైడ్స్ ఎలా ఉండాలంటే, స్టార్టింగ్ మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ కావచ్చు, దాని నుంచి మీరు ఎలా మెల్లిమెల్లిగా గ్రాడ్యుయేట్ చేశారు, ఎలా జాబ్ చేశారు, ఎలా దీనికి వచ్చారు, ఈ కంపెనీకి ఎలా ఎందుకు వచ్చారు. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఓన్లీ ఫోటోస్, ఒక్క లెటర్ ఉండకూడదు. సో ఓన్లీ ఫోటోస్ అనేది మీరు ఇందులో మెన్షన్ చేసి 10 స్లైడ్స్ ప్రెజెంటేషన్‌ని మీ యొక్క ప్రెజెంటేషన్‌లో యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ 10 స్లైడ్స్ ప్రెజెంటేషన్‌ని మీరు ఒక స్టోరీ లాగా చెప్పాలి. అంటే బిజినెస్ ప్రెజెంటేషన్. సో నేను ఈ విధంగా వచ్చి ఈ విధంగా నేను వచ్చాను అనేది మీరు గాని 10 స్లైడ్స్ ప్రెజెంటేషన్‌తో మీరు ప్లాన్ చేయగలిగితే ఖచ్చితంగా తనకి మీరు కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మిమ్మల్ని లైక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ట్రస్ట్, నమ్మకం. సో నమ్మకం కలగాలి అంటే మనం మన దాంట్లో జరిగిన ఫెయిల్యూర్స్ కావచ్చు, సో నిజాలు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి ఓపెన్‌గా చెప్పాలి. రియాలిటీస్. సో ఇలా చేసి మనం ప్లాన్ చేసుకోండి. రియాలిటీ, నిజాలు చెప్తూ ఉండాలి. ఒకవేళ మీరు ఎక్కడన్నా వేరే కంపెనీలో మీరు ఫెయిల్ అయినా కూడా అది రియల్‌గా మీరు ముందుగానే చెప్పి, సో ఇలా
దానిలో ఫెయిల్ అయ్యాను. సో, కాకపోతే ఆ విధంగా దీనిలో లేదు కాబట్టి నేను దీన్ని ప్లాన్ చేశాను. సో, ఇలాంటి మీ ఫెయిల్యూర్స్ ఏదైనా ఉంటే మీ ఫెయిల్యూర్స్ కూడా మీ ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా మీరు చెప్పడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సక్సెస్ స్టోరీస్ కాదు, ఫెయిల్యూర్ స్టోరీ చెప్పడం వల్ల కూడా మీ యొక్క నిజాయితీ అనేది బయటపడుతుంది. అదే విధంగా నిజం ఉన్న ఫ్యాక్ట్స్. సో, మీకు చిక్కు రాకపోయినా నాకింత చిక్కు వచ్చేసింది, నేనింత సంపాదిస్తున్నాను అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో, ఉన్న నిజాలు చెప్తూ, సో, ఇతను అంతా నిజం చెప్తున్నాడు కాబట్టి ఇతను నమ్మొచ్చు. యెస్, ఉన్నదున్నట్టు చెప్తున్నాడు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో, పెద్ద పెద్ద చెక్కులు, మోటివేషన్స్ అనేది ఓన్లీ జస్ట్ కొంతవరకే ఉంటుంది. బట్ మీ యొక్క బిలీవ్‌నెస్, మీ మీద ఉన్న నమ్మకం అనేది లైఫ్ లాంగ్ అలాగే ఫిక్స్ అయిపోతుంది. అండ్ బీయింగ్ రియల్. సో, దానికి మీరు మీ యొక్క స్టోరీ, సక్సెస్ స్టోరీని రెడీ చేసుకున్నాం. ఒకవేళ మీకు ఏ సక్సెస్ స్టోరీ లేకపోయినా కూడా యూ కెన్ బిలీవ్. సో, ఇక్కడ ఏంటంటే ఉన్నట్టు చెప్పడమే. మై నేమ్ ఇస్ చైతన్య కుమార్. ఐ యామ్ నాట్ ఎ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఐ యామ్ నాట్ ఎ టాప్ ఎర్నర్ ఇన్ మై కంపెనీ. సో, నాకు ఎటువంటి పెద్ద పెద్ద కార్లు లేవు. నాకు ఎటువంటి ఫ్లైట్స్, జెట్స్ ఏం లేవు. నేను ఎటువంటి బుక్కు నేను రాయలేదు. సో, నాకు ఎటువంటి మంత్లీ 7 ఫిగర్ ఇన్‌కమ్ అనేది రాదు. సో, ఐ యామ్ నాట్ ఎ మోటివేషనల్ వీడియోస్ నా దగ్గర ఎటువంటి మోటివేషన్ వీడియోస్ ఉండవు. బట్ నేను ఏదైతే 3 హై స్కిల్స్ ఇన్‌కమ్‌ని ఎర్న్ చేస్తున్నానో, అంతేకాకుండా నాకు ఒక బ్యూటిఫుల్ కమ్యూనిటీ ఉంది. సో, మీ గ్రూప్ పేరు ఏదైతే ఉందో ఆ గ్రూప్ పేరుని మీరు మెన్షన్ చేయండి. అంతేకాకుండా యాన్యువల్‌గా ఆఫ్‌కోర్స్ నేను మంత్లీ 7 ఫిగర్ ఇన్‌కమ్‌ని నేను క్రాస్ చేయకపోయినా యాన్యువల్‌గా ఐ యామ్ క్రాసింగ్ మై 7 ఫిగర్ ఇన్‌కమ్. సో, మీరు మీ యొక్క చిన్న అమౌంట్ అయినా పర్లేదు. యూ కెన్ షేర్ యువర్ డీటెయిల్స్. అంతేకాకుండా నా కమ్యూనిటీలో 300+ హ్యాపీ మెంబర్స్ ఉన్నారు. దీంతో పాటు నేను 3 బిజినెస్ రన్ చేస్తున్నాను. సో, ఐ హావ్ అనదర్ కమ్యూనిటీ. సో, నేను అది స్టార్ట్ చేయబోతున్నాను. సో, ఇట్లా మనకు ఉన్నట్టు చెప్తే చాలండి. ఐ యామ్ హెల్పింగ్ అస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ టు ఎక్స్‌ప్లోర్ ద పవర్ ఆఫ్ ఎంఎల్ఎం బిజినెస్ త్రూ ఆన్‌లైన్. సో, ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్‌ని ఒక ప్యాషన్‌గా తీసుకొని సక్సెస్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి నేను ఆన్‌లైన్‌లో ఎలా గ్రో చేసుకోవాలో నేను మీకు నేర్పిస్తున్నాను. సో, నో మోటివేషన్స్, నో షో ఆఫ్. ప్యూర్ ఆన్‌లైన్ విచ్ జనరేట్స్ పాసివ్ ఇన్‌కమ్. సో, ప్యూర్ ఆన్‌లైన్ బిజినెస్ మీకు నేర్పిస్తాను. అది కూడా మీరు కష్టపడితేనే వస్తుంది. ఊరికే రాదు. సో, మీరు కష్టపడుతూ దీనిలో టైం పెట్టగలిగి మీరు స్కిల్స్‌ని అడాప్ట్ చేసుకోగలిగితే మాత్రం మీరు సక్సెస్ అవుతారు. సో, ఇలా మీరు జస్ట్ ఉన్నట్టుగా ప్రాంప్ట్‌గా మీరు మీ యొక్క ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎక్స్‌పోజ్ చేయగలిగితే ఖచ్చితంగా మిమ్మల్ని లైక్ చేస్తారు. ఖచ్చితంగా మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు. సో, 100% అండి. మీ దగ్గర పెద్ద కారు లేకపోయినా, మీ దగ్గర పెద్ద పెద్ద చిక్కులు లేకపోయినా, మిమ్మల్ని నమ్మితే ఈరోజు కాకపోయినా రేపైనా మీతో బిజినెస్ చేసేయడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఇక్కడ మనం బిల్డ్ చేయాల్సిన బిజినెస్ కాదండి, పీపుల్స్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే పీపుల్స్ బిజినెస్. సో, ఫస్ట్ పీపుల్స్, నెక్స్ట్ బిజినెస్. సో, ఇక్కడ మనకు కావాల్సింది బిజినెస్ కాదు, పీపుల్స్‌ని మీరు గెయిన్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా మీ యొక్క బిజినెస్ అనేది ఆటోమేటిక్‌గా గ్రో అవుతుంది. సో, ఈ వీడియో తర్వాత ఆఫ్‌కోర్స్ మీకు నమ్మకం కలిగిందనుకుంటాను. మీకు ఎటువంటి చెక్కులు లేకపోయినా మీ యొక్క బిజినెస్‌ని, ప్రెజెంటేషన్‌ని హ్యాపీగా మీరు షో చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఫైనలీ ద గిఫ్ట్ ఈజ్, ఏంటి ఆ గిఫ్ట్ అంటే, యెస్, ఐ యామ్ ఇన్వైటింగ్ యూ టు మై ప్రీ లాంచింగ్ కమ్యూనిటీ. సో, నేను డిజిటల్ నెట్వర్క్ అకాడమీ ఇన్ తెలుగు అనే ఒక బ్యూటిఫుల్ కమ్యూనిటీని నేను క్రియేట్ చేయబోతున్నాను. సో, ఈ కమ్యూనిటీ ఏంటంటే ఎనీ నెట్వర్క్ కంపెనీ మీ యొక్క బిజినెస్‌ని 100% ఆన్‌లైన్‌లో గ్రో చేసుకోవడానికి ఈ కమ్యూనిటీ మీకు హెల్ప్ అవుతుంది. సో, దిస్ ఈజ్ యాక్చువల్లీ పెయిడ్ కమ్యూనిటీ, బట్ ప్రీ లాంచింగ్‌లో ఉంది. ఈ ప్రీ లాంచింగ్‌లో నేను మిమ్మల్ని ఇన్వైట్ చేసేది ఏంటంటే, నేను మీకు ఒక బ్యూటిఫుల్ ఫేస్‌బుక్ కమ్యూనిటీని క్రియేట్ చేస్తున్నాను. సో, దీంట్లో ఏంటంటే యూ కెన్ జాయిన్ ఇన్ మై ఫేస్‌బుక్ కమ్యూనిటీ అండ్ టెలిగ్రామ్ కమ్యూనిటీ. సో, ఈ కమ్యూనిటీలో మీరు నా యొక్క అప్డేట్స్, నా నెక్స్ట్ మీకు రావడం జరుగుతుంది. సో, నా నెక్స్ట్ వెబినార్స్, నా నెక్స్ట్ ఈ డిజిటల్ మీరు ఎలా గ్రో చేసుకోవడానికి కంప్లీట్ నాలెడ్జ్‌ని మీకు ఈ యొక్క ఫేస్‌బుక్ ద్వారా మీకు మెల్లిమెల్లిగా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఎప్పుడైతే నేను డిఎన్ఏ కమ్యూనిటీని
ఏదైతే ఉందో డిజిటల్ నెట్వర్క్ అకాడమీ ఇన్ తెలుగు కమ్యూనిటీ DNAT, డిజిటల్ నెట్వర్క్ DNA ఇన్ తెలుగు. సో ఏదైతే DNA ఇన్ తెలుగు కమ్యూనిటీని నేను లాంచ్ చేయబోతాను. సో ఆ లాంచ్ చేసేటప్పుడు మీకు కంప్లీట్ నోటిఫికేషన్స్ అనేది ఈ గ్రూప్ ద్వారా ఫస్ట్ రావడం జరుగుతుంది కాబట్టి సో మీరు నాతో కంప్లీట్ ఇంటరాక్ట్ ఉండొచ్చు. సో ఈ ఫేస్బుక్ గ్రూప్లో మీ క్వశ్చన్స్, మీ డౌట్స్ యూ కెన్ రేజ్ ఇట్. సో మీరు రేజ్ చేసుకోవచ్చు, దాని ద్వారా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో నా ఫ్యూచర్ అంతా ఏంటంటే నా ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ ఏ మిలీనియర్ అండ్ ఐ వాంట్ టు మేక్ 100 millionaires in my circle. So this is my strong goal in 2025. సో 2025 కంతా నేను ఈ యొక్క గోల్ కంప్లీట్ చేయాలనేది నేను ప్లాన్ చేస్తున్నాను. సో మీ యొక్క సపోర్ట్తో అది ఖచ్చితంగా అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటాను. నా యొక్క వీడియో నచ్చితే మీరు జస్ట్ లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ యొక్క టీంలో కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే యూ కెన్ షేర్ మై వీడియో ఆల్సో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నా పేరు చైతన్య కుమార్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.